నమస్తే అండి, నేను రజా. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ప్రతిపాదిస్తున్నటువంటి అభ్యర్థి ఎవరు? తమిళ ఆయన్నే ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చినారు? ఆయన స్టోరీ ఏంటి అనే దానికి సంబంధించి చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 67 సంవత్సరాల అన్నమాట. ఈయనైతే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈయన వచ్చేసి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. అదేవిధంగా ఇంతకు ముందు వచ్చేసి రాధాకృష్ణన్ గారు తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా చేసినారు. అదేవిధంగా జార్ఖండ్ గవర్నర్ గా కూడా నియమితులైనారు. సో ఈయన చరిత్ర పెద్దది. సెప్టెంబర్ 9న ఉప ఎన్నిక జరగబోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారన్నమాట. ఆగస్టు 21 వరకు నామినేషన్లు అయితే దాఖలు చేసుకోవచ్చు. ఆగస్టు 21 వరకు నామినేషన్లు అయితే దాఖలు చేసుకోవచ్చు. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు అయితే ఇచ్చింది. ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో ఒక ఖాళీ స్థానం అయితే ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 5 ఖాళీలు ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రస్తుతం 782 మంది సభ్యులు ఉన్నారు. ఇక లోక్సభ ఎన్డీఏకు 542 మంది సభ్యుల్లో 293 మంది సభ్యులైతే ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీ కూటమికి ఉండడం జరిగింది. ఇక ఈ విషయానికి వస్తే కనుక ఈయన తమిళనాడులోకి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ 1957 మే 4 జన్మించినారు. 16 సంవత్సరాల వయసుకే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత జనసంఘ్ బీజేపీలో కీలక నేతగా ఎదగడం జరిగింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998-99లో ఆ 2 సంవత్సరాల్లో బీజేపీ ఎంపీగా గెలిచారు. ఇక 2004, 2009, 2019లో వరుసగా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందన్నమాట. అయినప్పటికీ కూడా తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కి పనిచేయడం జరిగింది. 2023లో ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 19 వరకు పనిచేయగా, ఆయన తర్వాత 19 నుంచి 2024 వరకు తమిళసే పనిచేశారు. 2024 మార్చి నుంచి 2024 జూలై వరకు తెలంగాణ అదనపు గవర్నర్ గా ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి ఉపరాష్ట్రపతి ఉన్నారో సో ఆయన రాధాకృష్ణన్ గారు బాధ్యతలు నిర్వర్తించడం అయితే జరిగింది. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్రకు 24వ గవర్నర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సిపి రాధాకృష్ణన్ గారికి సంబంధించినటువంటి రాజకీయ వ్యక్తిగత చరిత్ర.